మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కావున దురంతుడు ఇతను అనగానే కృష్ణుడు ఇదేమిటి, ఇది ఎక్కడ ప్రతిజ్ఞ, ఎప్పుడు వినలేదు, చెప్పలేదు, ఏమిటి తిక్కెక్కింది ఇద్దరికే, అసలు పొద్దున్న ఏ ముహూర్తంలో లేచారే మీరు అని ఆయనకి బాధ, ఏమిటిది ఇలా అయిపోతుంది, వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అప్పుడేమో కర్ణుడు బ్రహ్మాండంగా భార్గవాస్త్రం వేసి చంపేస్తున్నాడు కౌరవసేని, భీముడు అలిసిపోయి తట్టుకోలేక ఒక్కడ యుద్ధం చేస్తున్నాడు, పరాక్రమవంతుడు ఆయన ఒక్కడే అక్కడ మంచి బలవంతుడు. వీళ్ళని ఎలాగోలా అర్జునుడిని తీసుకెడతామంటే ఇది ఈయన ఆయన చంపుతానంటాడు, ఈయన తిడతాడు, ఈయన ఏమి ఇందులో చంపుకుంటారో తెలియదు, చచ్చిపోతారో తెలియదు, ఏమిటిది ఈ ధర్మరక్షణ కోసం ఓ బాధ్యతను ఎత్తుకుంటూ ఎంతమంది కాళ్ళు కడగాలి అని ఆయనకి బాధ వచ్చేస్తుంది. ఈ ప్రతిజ్ఞ ఎప్పుడంటే మనసులో చేసుకున్నాను అన్నాడు. ఈ మనసులో చేసుకున్న ప్రతిజ్ఞలు రెండు ఉన్నాయండి భారతంలో. అర్జునుడు ఒకటి, ఈ గాంధీవాన్ని ఎవరికైనా ఇస్తే నేను చంపేస్తాను అన్నవాడిని ఒకటి, ఇది ఒకరిద్దరితో చెప్పాడేమో ఎప్పుడైనా సందర్భం వస్తే చెప్పలా. భీముడు కూడా ఓ ప్రతిజ్ఞ ఉంది, మనకు ఆశ్చర్యకరంగా ఉంది, చాలామందికి తెలియదు. భీముడికి మీసాలు గడ్డాలు ఉండవు. మన సినిమాలన్నిటా భీముడికి మీసాలు ఎట్టేస్తారు, ఎందుకంటే ఈ సినిమా పాత్రలు వేరు, అసలు భారతాలు వేరు మనకు తెలుస్తూనే ఉంది. భీముడు ఇప్పుడు నాటకంలో కానీ సినిమాలో కానీ భీముడు పాత్ర వేసే వ్యక్తికి మీసాలు ఉండకూడదు. భారతంలో భీముడికి మీసాలు లేవు స్పష్టంగా ఉంది. పైగా దాన్ని కొంతమంది ఆక్షేపిస్తే ఆయన కోపడి గదెట్టు కొట్టేసినంత మంచి చంపేశాడు ఒకరిద్దరైతే, ఆయనకు మీసాలు లేవు, ఎందుకు ఆయన శరీర లక్షణం అది. ఇంకొకటి యమధర్మరాజు పాత్ర ఎప్పుడైనా నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ పడితే ఖచ్చితంగా ఆయనకి ఎడమ పాదం ఉండకూడదు. యమధర్మరాజుకి ఎడమ పాదం లేదు, కాలు ఉంటుంది, పాదం లేదు. ఆయన సవతి తల్లి ఛాయాదేవి ప్రతిబింబం ఆవిడ, ఆ సవతి తల్లికి ఈయనకి ఓ గొడవ వస్తే ఈయన సవతి తల్లిని తన్నాడు ఆ కాలుతో, ఆవిడ శపించింది నీ పాదం ఊడిపోతుందని. అందుకని యమధర్మరాజు ఎంత దున్నపోతు మీద మనం కూర్చోబెట్టినా ఎడంకాలు పెట్టకూడదు, ఆ దున్నపోతు మాటను కనపడకుండా పెట్టాలి. రెండు కాళ్ళు యమధర్మరాజుకి పెట్టాము అంటే మనకు పురాణం తెలియదని అర్థం. యమధర్మరాజుకి రెండవ పాదం ఉండదు, భీముడికి మీసాలు ఉండవు. భీముడు కదా మీసం లేకపోతే ఎలాగా, అది వేరే విషయం, ఆయనకే ఇష్టం లేదు, మనకెందుకు లేవు, ఆయనకు సహజంగా మొలవలేదు. మరి ఎంత పరాక్రమం ఎంత పౌరుషం ఉందో చూపించడానికి మీసాలు లేనంత మాత్రాన పరాక్రమం ఉండదని ఏమనుకోకల. భీముడికి మీసము లేదు, గడ్డము లేదు, అది పెరగలేదు అంతే. అందుకే ఆ విషయంలో కొంతమంది ఆక్షేపించేవారు, అందరికీ మొలిచిన మీసాలు భీముడికి మొదలు. ఆయన ప్రతిజ్ఞ చేసినప్పుడు కూడా దుర్యోధనుడు మీసాలే వాడి ప్రతిజ్ఞ మనం నమ్మేది ఏమిట్రా అంటే చంపేస్తానని చెప్పానట్టు. ఆ మాట అంటే భీముడికి చాలా కోపం వచ్చేది. అలాగే ఇక్కడ అర్జునుడికి. అందుకని ఇక్కడే మనం అసలు ఈ మనస్సులో అనుకునే మాటకు కూడా ఇంత ప్రాధాన్యం ఇవ్వాలా, బయట మాటకే లేదు కదా. ఇక్కడే మీకు లౌకికం ఆధ్యాత్మికంలో ఒక తాత్వికమైన భేదం గమనిస్తే, లౌకికంలో ఎప్పుడు నుండి మనస్సు కంటే మాట, మాట కంటే క్రియ ముఖ్యం. ఆధ్యాత్మికంలో సరిగ్గా దీనికి భిన్నం, క్రియ కంటే మాట, మాట కంటే మనస్సు ముఖ్యం. లౌకికమైన మాటల్లో ఎప్పుడు మీ మనస్సులో ఏదైనా ఉండండి, ఎవరికి అక్కర్లేదు, ఎవరికి తెలుసు, మీరు చెప్పేవరకు ఎవరికి తెలియదు, ఏదైనా ఉండండి, అది అంత ముఖ్యం కాదు, అది మనమే ఆలోచించుకోవాల్సింది. బయటికి మాట్లాడిన మాటే ముఖ్యం, మాట్లాడమంటే అది చెయ్యాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ పొరపాటు మాట్లాడితే తప్పు ఒప్పుకోవాలి. అంతకంటే ముఖ్యం చేత. ఒకవేళ ఎవరినో కోపం వచ్చి చంపేస్తా నరికేస్తా అన్నాం, క్రియకి వెళ్లకుండా ఉంటే క్షమిస్తాడు. అయ్యి అన్నాడు లేవయ్యా, కోపంలో అన్నాడు వదిలే అంటాడు. అంతేగాని చంపేస్తానన్న వాడు వచ్చి చంపేసాక కూడా కోపంలో చంపాడు వదిలే అంటే కుదరదు. కోపంలో చంపడం ఏమిటి, చంపాడు. కోపంలో అన్నాడు వదిలే అంటే వదిలేస్తారు, కోపంలో చంపాడు వదిలే అంటే వదిలేరు కదా. అంటే లౌకిక వ్యవహారాల్లో న్యాయస్థానాలు సహా అన్నింటిలో క్రియ ముఖ్యం. ఆయన ఇలా మాట అన్నాడు అంటే జడ్జి గారు ఒప్పుకోరు, అది చేశాడా, చెయ్యని దానికి మాట అన్నాడు అంటే ఏమిటయ్యా 100 మాటలు అన్నారు తీసే అంటాడు. అప్పుడు ఒకవాడు పడినా శిక్ష కూడా వేరుగా ఉంటుంది. మాట కూడా కాకుండా మన మనస్సులో ఉందండి, నాకు ఆ భావం తెలిసిందండి, వేరే మాటలు మాట్లాడకు, న్యాయస్థానాల్లో మనసు గురించి చెప్పొద్దు అంటాడు. మనసు లేకపోతేనే న్యాయం చెప్పగలం. అంచేత లౌకిక వ్యవహారాల్లో మనస్సులో ఏముందో అన్నదానికంటే బయటికి మాట్లాడింది ముఖ్యం, అంతకంటే కూడా బయటికి చేసిన క్రియ ముఖ్యం. 100 ఎకరాలు దానం ఇస్తానని అనొచ్చు, ఇవ్వకపోతే ఉపయోగం ఏముంది, అందుకని క్రియ ముఖ్యం. అదే ఆధ్యాత్మికమైన వ్యవహారాల్లో, పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో మనకి క్రియ ఏదో చేసేసాం, మేమంతా శాస్త్రీయంగా చేసాం, 16 ఫలాలు పెట్టాం, 16 మంది బ్రాహ్మణులు పెట్టాం, అందరికీ 1600 చెప్పిన దక్షిణ ఇచ్చాం, దానికోసం ఏదో మొత్తం 16 రిక్షాలు పిలిచాం, 16 కార్లు పిలిచి, ఈ 16 అంకెలు వేసుకెళ్ళడం ముఖ్యం కాదు. ఈ 16 గొడవలో పడి నీ మనస్సు ఎక్కడ 16 బళ్ళు ఎక్కేసిందో ఆలోచించుకో. బండి వెనక బండి కట్టాను, 16 బళ్ళు కట్టాను. ఈ లెక్కలు పెట్టడం, ఈ ఆకులు పువ్వులు, ఈ లెక్కలని శాస్త్రీయంగా ఇది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడ. అందుకని ఆ క్రియ కంటే మాట ముఖ్యం, మాట కంటే కూడా మనస్సు ముఖ్యం. అంటే భగవత్ పూజలో పదార్థాలు పెట్టడం కంటే భగవంతుడితోటి ప్రేమగా ఒక్క పాట, ఒక పద్యం, ఒక్క మాట ఆయనతో అమ్మా అమ్మా అని అమ్మవారి ముందు ఒక మాట మాట్లాడితే ఆవిడకి కావాలి, మాట మాట్లాడాలి, ఆవిడతో మాట్లాడాలి, పక్క వాళ్ళతో కాదు.
ఏకాంతంగా ఉండాలి. అందుకే దైవ మందిరంలో మనము దేవుడు తప్ప ఇంకెవరూ ఉండకూడదు. నిజానికి మనము దేవుడు ఇద్దరు లేరు, ఎక్కడ ఉన్నది ఆయనే, మనం లేవు. అందులో కూడా మనస్సు ముఖ్యం. ఆ మాట కూడా మాట్లాడకపోయినా పర్వాలా, మనస్సు. కన్నీరు చాలు ఆవిడకి, పన్నీరు అక్కర్లేదు. పన్నీటికి లొంగని అమ్మవారు కన్నీటికి లొంగుతుంది. అందుకని ఆధ్యాత్మిక ప్రపంచంలో మనస్సు ముఖ్యం. అదే త్రికరణ శుద్ధి అంటాం మనం. ఆ త్రికరణాల్లో మూలమైంది మనస్సు. ఆ మనస్సు లేనప్పుడు ఎంత చేసినా ఒకటే. అందుకే భౌతికమైన ఆచారాలు పెంచకూడదు, అది ఒక స్థాయిలో ఉండాలి అంతే. అవి చిత్తశుద్ధి కోసం పనిచేస్తాయి. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే, శంకరాచార్య వివేక చూడమణిలో చెప్పిన మాట. నువ్వు ఏమి కల్పకోటి శతైరపి, 100 వ్రతాలు నోములు చేసినా, 1,000 కల్పాలు గడిచినా మన పాపాలు పోవు. ఎందుకంటే అందులో చిత్తశుద్ధి ఉంది. అవి కేవలం చిత్తశుద్ధికి ఉపయోగిస్తాయి. జ్ఞానం పొందితే తప్ప మోక్షం లేదు. జ్ఞానం పొందడానికి మార్గమే చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధికి మార్గం ఈ పూజలు, మానయక్కల దాంతో చెయ్యాలి. అదే లౌకికం వేరు, మానసికం వేరు. అందుకని ఇంత రెచ్చిపోతుంటే అప్పుడు ఉన్నట్టుండి ఆయన వెంటనే వచ్చి ఆయన చెయ్యి పట్టుకుని, ఏమిటి పార్థ, ఏమిటి వైపరీత్యము, ధర్మపుత్రులను చూసి కన్నుడు అనుకుంటివా ఏమి, ఏమిటయ్యా చంపేస్తాను లేస్తున్నావు, ఎక్కడ విచిత్రమైన మనుషులు దొరికారయ్యా నాకు, ఎక్కడ ఊరుకోబెట్టాలయ్యా మిమ్మల్ని అందరు నేను, ధర్మపుత్రులను చూసి కన్నుడు అనుకుంటివా ఏమి, ధర్మరాజును చూసి కరుణ అనుకున్నావు ఏమిటో, అలా రెచ్చిపోతున్నావు ఏమిటయా అని ఒక్కసారి కాస్త ఆపి, మీకు ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియడం లేదు నాయన, కాస్త ఆలోచన చేయండి, ఒక్కసారి ఆగు నేను చెప్తాను, నీ పని ఏమిటి, ఇంతకీ మనస్సులో అనుకున్నాం ఇంతేనా, అది సత్యం అంటాం ఇంతేనా, మరి ఈ అన్నగారిని చంపడం సత్యం ధర్మమేనా అంటే కాదని చెబుతున్నాడు అర్జునుడు. పాపం తెలుసుకున్నాడు వెంటనే, అబ్బాయి నేను ఆవేశంలో అన్నాను, కాదు అన్నగారిని చంపడం ఎలా కాదు, అందుకే వెంటనే అన్నాడు ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు. ఇలా అయిపోయారేమిటయ్యా విచిత్రంగాను, ఏమిటి ఎక్కడ విరోధి మీదగాక ఎన్నగా అన్నదమ్ముల మీదనా అని అన్నా జగత్ప్రసిద్ధుడు తిరుపతి వెంకట కవుల పద్యం. అర్జున కర్ణుడు అనుకున్నావా, ధర్మపుత్రుని చూసి కర్ణుడు అనుకుంటువా ఏమి పార్థ, ఏమి వైపరీత్యము, అన్నా జగత్ప్రసిద్ధుడు మహాత్ముడు ధర్మపరుణుడు సత్య సంపన్నుడు ఉదారమానసుడు, అన్నా జగత్ప్రసిద్ధుడు మహాత్ముడు ధర్మపరుణుడు సత్య సంపన్నుడు ఉదారమానసుడు, వైరి పరాభవ ఖిన్నుడముచు నిన్నన్నవి పాటిగా దళతురయ్యా, వైరి పరాభవ ఖిన్నుడముచు నిన్నన్నవి పాటిగా దళతురయ్యా, ప్రతిజ్ఞ విరోధి మీదగాక ఎన్నగా అన్నదమ్ములపై నెరవేర్తురటయ్య ఫల్గుణా, ప్రతిజ్ఞ విరోధి మీదగాక ఎన్నగా అన్నదమ్ములపై నెరవేర్తురటయ్య ఫల్గుణ. ప్రతిజ్ఞ ఎవరి మీద నెరవేర్చుకోవాలి, సంక్షోభ నివారణ అంటారు దీన్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు ఆంగ్లంలో. ఆ సంక్షోభాన్ని నివారించడంలో శ్రీకృష్ణుడిని మించిన వాడు లేడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.